హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే ఒక నార్మల్ ర్యాండమ్ వ్లాగ్లో అయితే షూట్ చేశాను. ఈరోజు వ్లాగ్లో టిఫిన్స్, పూజ అవి కాకుండా నార్మల్గా అవి కాకుండా ఇంకా నేను చేసుకునే కొన్ని పనులు, అప్పుడప్పుడు కొన్ని పనులు ఉంటాయి కదా, అలాంటివన్నీ ఈరోజు వీడియోలో అయితే చూపించాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ ఈరోజు లెగడం కూడా కొద్దిగా లేట్ అనమాట. ఈ మధ్య 4-5 డేస్ నుండి హెడ్ బాత్ చేసేసి ఇంకా ఆయిల్ అది పెట్టలేదు. నాకు నైట్ నుంచే కొద్దిగా హెడేక్‌గా ఉంది. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ లేసిన తర్వాత ఆయిల్ అయితే తలకి పెట్టేస్తున్నాను. ఇంకా నైట్ గిన్నెలు కూడా తోమలేదు. కొద్దిగా హెడేక్‌గా ఉందని చెప్పి ఇంకా మార్నింగ్ తోముదాంలే అని చెప్పి గిన్నెలైతే తోమలేదనమాట. ఇప్పుడు ఆయిల్ అది పెట్టుకొని గిన్నెలు కూడా తోమాలి. కిచెన్ అంతా ఎక్కడో అక్కడ అలానే నైట్ వదిలేసాను. అవన్నీ క్లీన్ చేసి ఇప్పుడైతే చెయ్యాలనమాట. అవన్నీ క్లీన్ చేయాలి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. ఇంకా కిచెన్ అయితే చూస్తున్నారు కదా, ఎక్కడవక్కడే ఉన్నాయి. ఇవన్నీ తీసేసి కౌంటర్ టాప్ అలానే స్టవ్ అదంతా క్లీన్ చేసి గిన్నెలు అయితే తోమాలి ఇప్పుడు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను.
ఇంకా కిచెన్ అయితే చూస్తున్నారు కదా, నీట్గా క్లీన్ చేస్తాను. ఇంకా కిచెన్ అది క్లీన్ చేసిన తర్వాత టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి టిఫిన్ అయితే చేస్తాము. చేసిన తర్వాత ఇంకా బయట చిన్న మొక్కలు పెట్టే పని ఉందనమాట. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తాము, స్నానం కూడా చేయలేదు. ఇంకా తర్వాత చేద్దాంలే అని చెప్పి కిచెన్ అయితే చూస్తున్నారు కదా, నీట్గా అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా చేయాలన్నా సరే. ఇంకా బయట అయితే మట్టి ఉండేదనమాట. ఇంకా అదైతే ఈ విధంగా నా దగ్గర 2 కుండీలు ఉన్నాయి ప్లాస్టిక్వి. వీటిలో ఇంకా మట్టి ఎత్తేసి అయితే పెట్టాను. ఒక దాంట్లో మనీ ప్లాంట్ మీరు అబ్జర్వ్ చేసుంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఒక చిన్న వాటర్ బాటిల్లో వేసి అయితే పెట్టుంటాను. అది అలాగే ఎదగట్లేదు, అందుకని చెప్పి ఇందులో పెడదామని చెప్పి వెనక సైడ్ కూడా ఉంది కదా, అవి కూడా ఒక చిన్న కొమ్మలు అవి పెడదామని చెప్పి అయితే ఈ మట్టి అయితే ఎత్తానమాట. ఇంకా బయట అయితే చూడండి బాగా గాలి అది వేస్తుంది. ఇగోండి ఈ ప్లాంటే, ఇదైతే ఇప్పుడు ఒక కుండీలో అయితే పెడతాను. ఇంకొక కుండీని అయితే అలానే వదిలేసాను. దాంట్లో చూసుకొని ఏం పెట్టాలో చూసుకొని అయితే పెడతాను. తర్వాత మట్టి అయితే ఎత్తేసి ఉంచుతాను అనమాట. అలానే వెనక వైపు కూడా మీరు బాల్కనీ కుకింగ్ వీడియోస్ చూస్తే దాంట్లో ఒక మనీ ప్లాంట్ ఉంటుంది. అక్కడ కూడా చిన్నవి తీసానమాట. తీసి అందులో పెడదామని చెప్పి ఒక కుండీలో అయితే ఇప్పుడు పెడతాను అవి మనీ ప్లాంటు. ఇంక ఈ విధంగా అయితే మనీ ప్లాంట్ పెట్టేశాను. పెట్టేసి ఈ మధ్యన బాటిల్‌లో ఉండేది కదా మనీ ప్లాంటు, ఇంకా ఆ వాటర్‌నే ఇప్పుడు దీంట్లో అయితే వేసేసాను. నేనేదో వీడియోలో చూశాననమాట. మనం మనీ ప్లాంట్‌కి వాటర్‌లో పెంచిన మనీ ప్లాంట్‌ని ఎప్పుడైనా వాటర్ మార్చేటప్పుడు కొద్దిగా వాటర్ అందులో ఉంచి మిగతా వాటర్‌ని వేరే వాటర్‌తో ఫిల్ చేయాలంట. ఇంకా నేను ఈ వాటర్‌నే మొత్తం దీంట్లో వేసేసాను. వేసేసి ఒకటైతే ఇదే ఈ ప్లాంట్ పెట్టింది ఈ విధంగా డోర్‌కి ఎంట్రన్స్‌లో ఇలా పెట్టాననమాట సైడ్‌కి. ఇంకోటైతే మట్టి ఎత్తేసి పెట్టాను కదా, అదైతే ఉంచాను. తర్వాత చూద్దాం ఏదైనా మొక్కలు ఏవైనా పెడదామని చెప్పి. నా దగ్గర జాడా ప్లాంట్ అది ఉంది, తర్వాత చూసి ఏదో ఒకటి పెడతాను. ఇంకా నేను బయటి కుండీలు మట్టి ఎత్తేటప్పుడే ఈ విధంగా ప్యాంట్స్ అదే మామూలు బట్టలు అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు కదా బైకుల మీద అటు మీద, అలా ఒక ఆయన అయితే వచ్చారనమాట. ఇంక ఈ ప్లాజో ప్యాంట్లు ఇంటి దగ్గర డైలీ వేర్ బాగుంటాయి అని చెప్పి నేనైతే తీసుకున్నాను. ఇవి ఒక పీస్ అయితే 100 రూపీస్ పడిందనమాట. ఇంటి దగ్గర డైలీ వేర్కి అయితే బాగానే ఉంటాయి ఇవి అనిపించి, ఇంకా 100 రూపీస్కి ఈ రోజుల్లో ఏమొచ్చేస్తుంది చెప్పండి బట్టల్లో. ఇంకా అందుకని చెప్పి ఒక 3 ప్యాంట్లు అయితే తీసుకున్నాను. 300 పడింది. యాక్చువల్గా 120 చెప్పారనమాట, 300కి ఇచ్చారు. ఈ విధంగా ఒక 3 కలర్స్ అయితే తీసుకున్నాను. అలానే వీటి మీదకి టాపులు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంటి దగ్గర డైలీ వేసుకోవడానికి నైట్ డ్రెస్సుల్లా యూజ్ అవుతాయని చెప్పి. అది కూడా ముందు నెక్స్ట్ ఏదైనా షార్ట్ వీడియోస్లో ఇలా పెట్టి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా. నేనైతే ఈ విధంగా 3 అయితే తీసుకున్నాను, ఈ విధంగా డిఫరెంట్ కలర్స్లో. ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. రేట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. నాకైతే పర్లేదు అనిపించింది, మరి మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే మా ఇంటికి ఎదురుగా ఉండే ఒక బాబీ వాళ్ళు అయితే ఈ విధంగా
ఇవి చేశారంట సబుదాని వడలు. ఇవి మేమైతే సగ్గుబియ్యం అంటాము. ఈ వడలైతే ఆవిడ ఫస్ట్ టైం చేశారంట. ఎలా వచ్చాయో చూడండి, ఒకసారి టేస్ట్ చేయండి నేనైతే ఇచ్చారు. నేను కూడా ఫస్ట్ టైం ఇవి టేస్ట్ చేయడం. ఇంకా టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చాయన్నమాట. చేశారు. ఆవిడ కూడా ఫస్ట్ టైం అంట చేయడం. ఇంక ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ని చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.